అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు జరిగినాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వినడం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు బంద్ చేసిరు. మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా. రేవంత్ రెడ్డితో సమస్య ఉన్నా, మంత్రులతో సమస్య ఉన్నా ఎమ్మెల్యేలు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్కి కంప్లైంట్ ఇస్తారు. మీనాక్షి నటరాజన్తో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మంత్రులకు ముఖ్యమంత్రితో ఏమైనా సమస్య ఉంటే మీనాక్షి నటరాజన్కి చెప్తున్నారు. పిసిసి అధ్యక్షుడితో ఏమైనా సమస్య ఉంటే మీనాక్షి నటరాజన్ తోటి చెప్తున్నారు. ఎంపీలతో సమస్య ఉంటే మీనాక్షి నటరాజన్ తోటి చెప్తున్నారు. అంటే ఈ లీడర్లకు ఏ సమస్య ఉన్నా కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి బంద్ చేసిరు. మొత్తం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు ఏదైనా పని కావాలంటే, ఏదైనా పని చేయించుకోవాలంటే, హైకమాండ్ తోటి ఏమైనా పని ఉంటే, హైకమాండ్కి ఏమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోతున్నారు. మీనాక్షి నటరాజన్ మేడంకి చెప్తున్నారు. లేకపోతే వీళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ పనులు కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా మీనాక్షి నటరాజన్ మేడం సజెషన్ తీసుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్ మేడం దగ్గరికి పోయి, మేడం మీరు ముఖ్యమంత్రితో చెప్తే అయిపోతుంది, ఇప్పుడు మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా కూడా ముఖ్యమంత్రి మళ్ళీ మీ సజెషనే తీసుకుంటాడు కాబట్టి డైరెక్ట్ మీ దగ్గరికి వస్తున్నాం, మీరు ముఖ్యమంత్రికి ఒక మాట చెప్తే ముఖ్యమంత్రి సంతకం పెడతాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోతున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చింది. మామూలు షాక్ కాదు. మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి షాక్కు రేవంత్ రెడ్డికి ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు. మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డారట. రేవంత్ రెడ్డిని తిట్టిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఒక ఛానల్లో కూడా ఈ వార్త గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. మంత్రులను మీనాక్షి నటరాజన్ వార్నింగ్ ఇచ్చిందని, మంత్రులకు మీనాక్షి నటరాజన్ సీరియస్ అయిందని, ముఖ్యమంత్రి పైన సీరియస్ అయిందని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి ఛానల్లో కూడా వచ్చింది ఒక వార్త. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది. అసలు రేవంత్ రెడ్డి పైన మీనాక్షి నటరాజన్ ఎందుకు కోప్పడ్డది? కొంత డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, ఎట్లయినా వీడియో మొత్తం చూస్తున్నారు కదా, లైక్ కొట్టుర్రి. మీరు లైక్ కొట్టడం ద్వారా అసలు నేను ఏం జరుగుతుంది అనేది వాస్తవాలు మీకు చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది. రైట్గా టాపిక్లోకి పోతే, మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డారు. కారణం ఏంది అంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. రేవంత్ రెడ్డి మాటల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. రేవంత్ రెడ్డి మాటల వల్ల జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్కి అర్థమైపోయింది. వాస్తవానికి అసలు రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్కు పంపేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ లేదు, మీనాక్షి నటరాజన్ ఆయంత లేదు. అసలు పంపిద్దామని అనుకోలేదట. రేవంత్ రెడ్డి పోతే ఏదో ఒక పెంట పెడతాడు, రేవంత్ రెడ్డి పోతే ఏదో ఒక కాంట్రవర్సీలు ఇరుక్కుంటాడు, రేవంత్ రెడ్డి పోవడం వల్ల మనకు నష్టమే తప్ప లాభం లేదు, ఆయనను పంపించకండి అని చెప్పి చాలామంది లీడర్లు చెప్పినట్టు హైకమాండ్ కూడా అదే డిసిషన్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పోతే పెంట అయితే వద్దు అని చెప్పి చెప్పినా కూడా ఈ రేవంత్ అన్న కథ మీకు తెలుసు కదా, 2 ఆప్షన్స్ ఉంటాయి. నిన్న కూడా చెప్పిన రేవంత్ అన్న బాధ ఏంది, నేను జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోకపోతే, ఒకవేళ నవీన్ యాదవ్ ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రచారానికి రాలే కాబట్టి నవీన్ యాదవ్ ఓడిపోయింది అని అంటారు. ఒకవేళ నేను జూబ్లీ హిల్స్ ప్రచారానికి పోయినా అనుకో, పోయినాక నవీన్ యాదవ్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ప్రచారానికి వచ్చింది కాబట్టి జనాలు రేవంత్ రెడ్డిని నమ్మక నవీన్ యాదవ్ను ఓడగొట్టిరు అని చెప్తారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రచారానికి పోయింది నవీన్ యాదవ్ గెలిచింది అనుకో, రేవంత్ రెడ్డి ప్రచారానికి రావడం వలన నవీన్ యాదవ్ గెలిచిందని కూడా రేవంత్ రెడ్డి పాజిటివ్ వస్తుంది. రేవంత్ అన్నకు పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది. కానీ నెగిటివ్ నమ్ముతలేడు, పాజిటివ్నే నమ్ముతున్నాడు. నేను పాజిటివ్నే నమ్ముతా, నేను చేయబట్టే గెలిచిండు అని చెప్పుకుంటా. ఇవన్నీ రేవంత్ అన్నకు రకరకాల వ్యవహారాలు తెలుసు కదా. రేవంత్ అన్న స్ట్రాటజీతోటే ముందుకు పోతున్నాడు. కానీ మీనాక్షి నటరాజన్కి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి మాటలు ఏదో తేడా కొడుతున్నాయి, రేవంత్ రెడ్డి మాటల వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి మాటల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది, రేవంత్ రెడ్డి మాటలు కంట్రోల్ చేయాలని చెప్పి రేవంత్ అన్నకు మీనాక్షి నటరాజన్ చెప్పిందట. ఇట్లా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది, ఇట్లా మాట్లాడితే జూబ్లీ హిల్స్లో ఓడిపోతాం, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి, అట్లా మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు. ఆల్రెడీ 2-3 సార్లు నీకు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, హుందాతనంతో ఉండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి, హోదాను ఎక్కడ కూడా కిందికి తీసుకురాకు అని చెప్పి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పినారట. ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు రేవంత్ అన్న మొత్తం సాఫ్ చేపిస్తున్నాడు, అడవిని కొట్టేస్తున్నప్పుడు విద్యార్థులు వచ్చినప్పుడు విద్యార్థులు గుంటనక్కలు అని తిట్టిండు. విద్యార్థులు చెప్పారు మీనాక్షి నటరాజన్, మేడం మమ్మల్ని గుంటనక్కలు అని తిట్టిండు రేవంత్ రెడ్డి, ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పి విద్యార్థులు మీనాక్షి నటరాజన్కి చెప్పినప్పుడు మీనాక్షి నటరాజన్ ఆ రోజే రేవంత్ రెడ్డి క్లాస్ బీకిరు.
నువ్వు విద్యార్థులను పట్టుకొని గుంటనక్కలు అనమైంది, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, గట్లా మాట్లాడొద్దు కదా అని చెప్పి రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ షాక్ ఇచ్చింది. ఆ రోజే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డికి రెండోసారి షాక్ ఇచ్చింది. ఏం జరిగింది, అసలు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏందనేది నేను మీకు వినిపిస్తా. ఫస్ట్, నిన్న రేవంత్ రెడ్డి యూసఫ్గూడలో ఒక మీటింగ్ పెట్టింది. యూసఫ్గూడలో మొత్తం జూబ్లీ హిల్స్లో రేవంత్ అన్న 7 డివిజన్లు ఉంటే డివిజన్లలో మీటింగ్ పెడుతున్నాడు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి డివిజన్లో మీటింగ్లు పెట్టి లేకపోతే రోడ్ షోలు పెట్టి సభలు పెట్టి మాట్లాడినటువంటి దాఖలాన్ని నేను చూడలే. కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలు వచ్చినటువంటి సమయంలో మొత్తం డివిజన్లు తిరిగి గల్లీలు తిరిగి ప్రచారం చేసినటువంటి ముఖ్యమంత్రి నేడ చూడలే. ఇదే ముఖ్యమంత్రి ఫస్ట్. వాస్తవానికి మంత్రులు తిరుగుతారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తారు, కానీ రేవంత్ అన్న ప్రచారం చేస్తున్నాడు, పోల్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు రేవంత్ అన్న. రేవంత్ అన్నకి ఎందుకంటే ఓడిపోతున్నాం అనే సంకేతాలు వచ్చినాయి కాబట్టి రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థమైతలేదు. తిరుగుడు తప్ప వేరే ఆప్షన్ కనబడతలేదు. ఎట్లనో మొత్తం తిరిగినాం అయినా ఓడిపోయినాం అని చెప్పి అధిష్టానానికి రేవంత్ అన్న చెప్పుకోవాలి కదా, నా ప్రయత్నం నేను చేసిన కానీ ఓడిపోయినాం అని చెప్పి. ఒకవేళ ఓడిపోతే చెప్పుకోవాలి కదా, ఆ ప్రయత్నంలో ఏమైనా ఉండొచ్చు. ఫస్ట్ రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు, ఎందుకు మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డది, ఎందుకు రేవంత్ రెడ్డిని హుందాతనంతో ఉండాలి, ఇష్టానుసారంగా వ్యవహరించొద్దని ఎందుకు చెప్పింది అనేది మనం మాట్లాడుకుంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ఒక మాట మాట్లాడాడు. గతంలో స్టార్టింగ్ నుండే రేవంత్ రెడ్డి కేసీఆర్ను కాళేశ్వరంలో ఉరిదీయాలంటారు జనం, కేసీఆర్ ఉన్నాడో పోయిండో ఈ విధంగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా. ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు, మరి వయసులో పెద్ద, ఆయన గురించి అట్లా మాట్లాడొద్దు అనేటటువంటి ఒపీనియన్ రేవంత్ అన్నకు లేదు. మాట్లాడాలి అంతే, మాట్లాడుకుంటూ పోయిండు. ఆ మాటల వల్లనే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందనే విషయం రేవంత్ అన్నకు అర్థమైతలేదు. కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణం జనాలను ఇష్టం ఉన్నట్టు అన్నారని, ఇక కేటీఆర్ పట్టించుకుంటలేడని, కేసీఆర్ జనాలను పట్టించుకుంటలేడు, జనాలపైన కసురుకుంటుండు, జనాలను తిడుతున్నాడు, మహిళలను తిడుతున్నాడు. ఒక సభలో మహిళలను ఏమొరుతురండి కుక్కలోరినట్టు అని చెప్పి అన్నాడు. అట్లా కేసీఆర్ మాట్లాడడం వల్ల పబ్లిక్కి కొంత కేసీఆర్ దూరం అయిపోయిండు, కేటీఆర్ దూరం అయిపోయిండు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ కావాలని జనాలు అంటారు, కేటీఆర్ బెస్ట్ అని చెప్పి పబ్లిక్ అంటారు. మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుండు అని చెప్పి పబ్లిక్ మళ్ళీ క్లారిటీలోకి వచ్చారు, అది వేరే విషయం. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరు చూడాలి. కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిండు యూసఫ్గూడకు సంబంధించిన మీటింగ్లో. నవీన్ యాదవ్ పక్కన ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన ఉన్నాడు. ఉత్తమ్ అన్న ఫేస్ కూడా మీరు చూడాలి. ఉత్తమ్ అన్న ఏం మాటలేవి, ఎక్కడ మాటలేవి, ఏం మాట్లాడుతుండు, ఏం దీని కథ అని చెప్పి ఉత్తమాన్నే షాక్ అవుతున్నాడు. పక్కన ఉత్తమాన్నే పర్సన్ అవుతున్నాడు. ఫస్ట్ కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి వీడియో చూడండి. చాలా మందిని చూసినాం, నువ్వే కాదు నీ అంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకున్నాడు, లెవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. చూసిరు కదా రేవంత్ అన్న మాటలు. కేసీఆర్ని ఏమంటున్నాడు, బోర్ల పొక్కలో పన్నాడు పోయి ఫామ్ హౌస్లో. మేము ఒకటేసారి షాక్ ఇచ్చుడుతోటే కేసీఆర్ కార్ టైర్లు ఊసిపోయినాయి, ఏం చేయాలో అర్థమైతలేదు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్ని ఉద్దేశించి. ఈ మాటలన్నీ కూడా జనాలు ఏమనుకుంటారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గిట్ల మాట్లాడతాడా, ఈయన సీఎమా ఏంది, అసలు ఏం మాట్లాడుతుండే, ఈయనకి ఏమైనా క్లారిటీ ఉందా, ఏం చేస్తుండే ఏమైనా అర్థమవుతుందా, జనాలు కూడా అంటారు కదా. ఇట్లా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అనుకుంటున్నారు. ఈ అంశం మీనాక్షి నటరాజన్ కూడా అనుకుంటుంది, ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మంచిగా మాట్లాడాలి. ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు జనాలందరూ కూడా చూస్తారు, ఆసక్తిగా ఉంటారు. ముఖ్యమంత్రి ఏం చెప్పబోతుండు, ఏం చేయబోతుండు, ఏం మాట్లాడబోతుండు అని జనాలందరూ చూస్తారు కదా. కానీ ఈ మాటలు మాట్లాడుతుంటే ఇంకా జనాలు ఏం చూస్తారు. తర్వాత కిషన్ రెడ్డిని పట్టుకుని ఒక మాట అన్నాడు. కిషన్ రెడ్డిని పట్టుకుని అన్నటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కిషన్ రెడ్డి కింగ్ బొంగేం కాదు అంటున్నాడు రేవంత్ అన్న, కింగ్ బొంగేం కాదు అంటున్నాడు రేవంత్ అన్న. ఒకసారి కిషన్ రెడ్డిని అన్నటువంటి మాటలు కూడా ఒక్కసారి వీడియో చూడండి. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి జూబ్లీ హిల్స్ అని నేను అడుగుతున్నా. చూసిరు కదా రేవంత్ అన్న మాటలు, కిషన్ రెడ్డి కింగ్ అట, బొంగేం కాదు అంటే. రేవంత్ అన్న ఏ డివిజన్, రేవంత్ అన్న మాస్ లీడరే ఒప్పుకుందాం, కానీ ఈ మాటలు ఎట్లా మాట్లాడుతుందంటే అడ్డ మీద ఉంటారు కదా మనుషులు, అడ్డ మీద మనుషులు కూడా ఇట్లా మాట్లాడరు. అడ్డ మీద మనుషులు పనికి పోతారు కదా, వాళ్ళు అట్నే మాట్లాడుకుంటారు. ఊళ్ళే ఉన్నటువంటి వాళ్ళు, ఊళ్ళే పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఎట్లుంటే మాటలు గట్టినే ఉంటాయి కదా. హైదరాబాద్కి వచ్చినాక మంచిగా మాట్లాడాలనే ఆలోచనే ఉండదు, ఎందుకంటే ఊళ్ళో పుట్టి పెరిగి, నేను కూడా ఊళ్ళో పెరిగిన. నేను ఏదైనా బయటికి పోయింది అనుకో, నా భాష అలాగుంటుంది. ఎవరైనా మంచి స్టార్ వర్డ్స్ ఉంటారు, కొంతమంది రాజకీయ నాయకులు మంచిగా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడతాం.
తర్వాత మన ఊరోళ్ళే మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం సంగతి మామ కాకా షకా అని ఇట్లా మాట్లాడతాం. రేవంత్ అన్న అయితే ఏం సంగతి కాకా అన్నట్టే మాట్లాడుతుండు. ఇంత పెద్దోళ్ళు వచ్చినా చిన్నోళ్ళు వచ్చినా గదే లాంగ్వేజ్ చేంజ్ చేస్తున్నాడు అన్న, గదే భాషలో మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. తర్వాత రేవంత్ అన్నకు సంబంధించినటువంటి థర్డ్ వీడియో మీకు చూపిస్తా. ఈ వీడియో అయితే చెత్త మాటలు అని అనొచ్చు. రేవంత్ అన్న మాటలు ఒక చెత్త మాటలు అని చెప్పి అందరూ సర్టిఫై ఇచ్చారు, ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు జనాలు కూడా. కేటీఆర్ని పట్టుకొని ఈ చెత్తనా కొడుకు అని తిడుతున్నాడు కేటీఆర్ని. రేవంత్ అన్న కేటీఆర్ని పట్టుకొని ఈ చెత్తనా కొడుకే కదా ఇన్ని సంవత్సరాలు మినిస్టర్ ఉన్నది అని చెప్పి కేటీఆర్ని తిడుతున్న మాటలు. ఈ మాటలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ సమాజం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడడం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒకసారి కేటీఆర్ని ఏమన్నాడో కూడా ఈ థర్డ్ వీడియో చూడండి. ఇవాళ కేటీఆర్ గల్లీలోకి వచ్చి అయ్యో పాడు ఇక్కడ మట్టి ఉన్నది, అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కట్టేయండి ఒకరోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి బలిచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయ్యి షెడ్డుకు పోయిందని ఆటోలలో తిరిగి మీ ముందర నటిస్తున్నాడు. చూసిరు కదా రేవంత్ అన్న మాటలు. కేసీఆర్ని, కిషన్ రెడ్డిని, కేటీఆర్ని, మరి ఇంకెవరిని వదిలేండు? కేటీఆర్ నిన్న రెస్పాన్స్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పైన. నువ్వు గంత చెప్తున్నావు కదా, నేను ఏం పని చేయలేదు చెప్తున్నావు కదా, నీకు దమ్ము ఉంటే చర్చకు రా, నేను రెడీగా ఉన్నా. లైవ్ డిటెక్టివ్ పర్షకైనా రెడీ, నేను దేనికన్నా రెడీ. నీకు దమ్ము లేక నువ్వు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నావు, చాతగానే సీఎం నువ్వు అని చెప్పి నిన్న కేటీఆర్ గట్టిగానే వేసుకున్నాడు. రేవంత్ అన్నను గట్టిగానే తిట్టే కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న దగ్గర రెస్పాన్స్ ఉండదు, ఇక చెప్తుండే అవతల పడుతుండు అంతే. మరి చర్చకొచ్చుడు లేదు, ఆ చర్చ పెట్టుడు లేదు. ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏం చెప్తాం? ఇట్లనేనా ముఖ్యమంత్రి మాట్లాడేది? ముఖ్యమంత్రి మాట్లాడుతుండంటే ఒక కథ ఉంటుంది, ఒక తరీకు ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. కానీ రేవంత్ అన్న ఇష్టానుసారంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. ఈ మాటలన్నీ మీనాక్షి నటరాజన్ మేడంకి అర్థమైపోయినాయి. డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటల వల్ల మనకు ఇబ్బంది కావచ్చు, అట్లా మాట్లాడొద్దని చెప్పి 3వ చెప్పిందట మీనాక్షి నటరాజన్. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ షాడో సీఎం లెక్క, ఆమె ఎట్లా చెప్తే అట్లా. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ మీనాక్షి నటరాజన్ పతారా నడుస్తుంది కాంగ్రెస్లో. మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి డైరెక్ట్ రిపోర్ట్ పంపిస్తుంది. రేవంత్ రెడ్డి వ్యవహారం, మంత్రుల వ్యవహారం, ఎమ్మెల్యేల వ్యవహారం, ఎంపీల వ్యవహారం, ఎమ్మెల్సీల వ్యవహారం, లీడర్ల వ్యవహారం డైరెక్ట్ మీనాక్షి నటరాజన్. ఆమె ఇన్ఛార్జ్ కదా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ కీలక నేత కదా, ఆమె ఎట్లా చెప్తే అట్లా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ షాక్ ఇస్తున్నది. మీనాక్షి నటరాజన్ కొత్త ముఖ్యమంత్రి లెక్కనే, ఆమె ఎట్లా చెప్తే అట్లా అంటున్నావు కదా. నేను తెలంగాణ సమాజానికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కూడా తెలుసు. ఏమైనా పని కావాలంటే డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ మేడంతో చేయించుకుంటారు పని. రేవంత్ అన్న దగ్గరికి పోతలేరు. రేవంత్ అన్నకి ఏదైనా చెప్పినా రేవంత్ అన్న మళ్ళీ మీనాక్షి నటరాజన్ మేడంని అడగాలి, మనం ఈ పనికి వచ్చారు మరి చేయాలా వద్దా అని అడుగుతాడు. ఈయనకేం చెప్పుడు, డైరెక్ట్ ఆమెకే చెప్దామని ఆమెకే చెప్తారు. చూద్దాం ఏం జరగబోతుందో. రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ గారు కొంత షాక్ ఇచ్చినారట. మీనాక్షి నటరాజన్ మేడం చెప్పిందట రేవంత్ రెడ్డికి, ఇట్లా మాట్లాడొద్దు, మాట్లాడడం వల్ల డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, మనకే ఇబ్బంది అవుతుంది, అట్లా మాట్లాడకు అని చెప్పి మళ్ళీ చెప్పిందట. ఆమె స్టైల్లో చెప్పిందట, నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా, నీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, బంజాయ్ ఏం మాటలవి, ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా చూసుకొని మాట్లాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీ ముఖ్యమంత్రి ఇచ్చుడే వేస్ట్ అయిపోయింది, ఈ తరహాలో మాట్లాడు ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో ఎట్లైనా మొత్తం చూస్తారు కదా, లైక్ బటన్ పైన లైక్ చేయండి. ఈ వీడియోకు మినిమం ఒక 2-3 వేల లైక్లు వస్తే మనం ఇంకా గెటిన్ కాగలుగుతాం, జనాలకు ముందుకు పోగలుగుతాం, మనం అన్ని వాస్తవాలు చెప్పగలుగుతాం. చూద్దాం ఏం జరగబోతుందో. చూస్తూనే ఉండండి టీఆర్ టీవీ తెలంగాణ. అందరికీ నమస్తే, జై తెలంగాణ.